ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నది. మీరు చూస్తున్నారో లేదు, ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా విపరీతంగా దీని ట్రోల్ అవుతున్నది. మరోవైపు మాకు సంబంధం లేదని చెప్పి కొడాలి నాని గారు వీడియో పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు, మనం వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు, ఆ ట్రాప్లో మనం పెడద్దని. ఏ ట్రాప్ మీరు చేస్తున్నారు? అసలు రావణ్తో మీకు సంబంధాలు ఏంటి? ముందుగా ప్యానల్ సభ్యులకి, మీకు అలాగే వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే సార్. ఇప్పుడు ప్రశ్నలోని సమాధానం మీరే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఏ కామన్ పర్సనాలిటీ సార్. ఆల్రెడీ తన్ని తాను ప్రూవ్ చేసుకుని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి. ఒక ఇష్యూ రాష్ట్రంలో వచ్చింది, ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి తను మాట తూలాడు. మాట తూలినందువల్ల గవర్నమెంట్ కేసులు పెట్టింది. అక్కడ వరకు ఎవరు ఏం మాట్లాడలేదు సార్. ఎప్పుడైతే ఉపా చట్టం అనేటటువంటి దాన్ని ఎన్రోల్ చేస్తూ ముందుకొచ్చారో అక్కడి నుంచే విషయం అనేది వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందో ఓవరాల్ గా చెప్పనా సార్? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే విజయవాడలో జరిగినటువంటి కాపు యువకుడి డెత్ మిస్టరీ గురించి రెస్పాండ్ అవ్వకుండా కాపుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రభుత్వం సిట్ వేసి మరి ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నం చేసిందో, అక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ని ఏ రకంగా చేయాలి, ఎట్లా దాన్ని కాపాడుకోవాలి, ఇటు గవర్నమెంట్ని ఎలా కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, ఇటు కాపుల్ని ఎలా కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మరి ఒక ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి ఒక బలిపశువుగా కనిపించాడు. ఆ వ్యక్తిని ట్రాప్ చేసి, మరి ట్రాప్ చేసింది ఎవరో ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా కనపడతా ఉంది. ఆ వ్యక్తిని తీసుకొని నిజంగా వాస్తవంగా ఆ రోజు అతను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అతను మాట్లాడాడు. అతని పదజాలం కరెక్ట్ అని కూడా ఎవరు మాట్లాడట్లేదు సార్. ఎందుకంటే నేను ఒకటి చెప్తా ఉన్నాను, నేను అది రావణ్ కాదు, ఇంకొకళ్ళు కాదు, ఎవరు మాట్లాడినా కూడా అది కరెక్ట్ కాదు. నేను మొన్న కూడా డిబేట్ లో మీతో నేను చెప్పడం జరిగింది, విపరీతమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అతనికి ఇది చెప్పాలనుకున్నారు, అది ఎంత మటుకు చేయాలో అంత మటుకు చేయాలి తప్ప ఇందాక నుంచి మీరు వివరించడం కూడా జరుగుతుంది. ఇళ్లకెళ్ళి అసలు అతని మీద ఉపా చట్టం పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఇళ్లకెళ్ళి సోదాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అసలు విపరీతమైనటువంటి వ్యవహారం ఎవరికీ మంచిది కాదు అని చెప్పని నేను మరి మన కిరా కార్పి ఈ రెంట్ని తర్వాతే మరి అయ్యగారి చక్కని మాట తీరు, మరి తన జబర్దస్త్ మరి హాస్య నటుడు కదా పాపం, మరి తన నటనా చాతుర్యం అంతా పుణ్యశీల గారు మీరు సిగ్నల్ కాదండి, మీకు సిగ్నల్ ఉందా? మీరు బ్రేక్ అవుతుంది, అది మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది. మొన్న కూడా సేమ్ అలాగే అయింది. మీరు 2 నెట్వర్క్ల నుంచి ఏమైనా కానీ కనెక్ట్ అవుతున్నారేమో. లేదు సార్, 2 నెట్వర్క్స్ కాదు, ఒకటే నెట్వర్క్ సార్. చూడండి, మీరు వీడియో మీరు చూసుకుంటే మీకే అర్థం అవుతుంది. మీది ఫ్రీజే వస్తుంది. లేదు, వాయిస్ ఫ్రీగా లేదా సార్? అదే అంటున్నాను, కొద్దిగా ఫ్రీజ్ అవుతున్నది, మీ పిక్చర్ ఫ్రీజ్ అవుతున్నది, వాయిస్ ఒక్కొక్కసారి ఫ్రీజ్ అవుతుంది. నెట్వర్క్ ఇష్యూ అని ఉన్నదేమో. చెప్పండి ఇప్పుడు సార్. మాట్లాడు ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి ఫ్రీజ్ అయిపోతుంది. సార్ నేనేం చెప్తా ఉన్నానంటే సార్, ఇప్పుడు ఆ వర్డింగ్ విన్నారు కదా, అదే వినలేదు, అదే అంటున్నాను, ఫ్రీజ్ అవుతుంది, ఆ వాయిస్ ఏం వినిపించలేదు. ఇప్పుడు నేను వినిపించిన ఆడియో మీకు వినిపించలేదా సార్? ఎవ్వరికీ వినిపించలేదండి, నాకే కాదు, అసలు రాలేదు, అది ఫ్రీజ్ అవుతుంది. నా వాయిస్ కూడా వినిపించలేదా సార్? సరే, మీరు ఒకసారి నెట్వర్క్లోకి రండి, మళ్ళీ మీకు నేను అవకాశం ఇస్తాను. ఒకసారి చూడండి, మీరు చెక్ చేసుకోండి. శిరీష గారు నమస్తే అండి. పుణ్యశీల గారు మీరు ఒకసారి మీ నెట్వర్క్ చూసుకోండి, మీకే అర్థం అవుతుంది ఏం జరుగుతుంది అన్నది. శిరీష ఓకే సార్. శిరీష వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఎందుకు అనవసరంగా రావణ్ మీద అన్యాయమైన చట్టాలు పెట్టారట, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారట,
వైఎస్ఆర్సీపీకి అసలు మాకేంటి సంబంధం అని చెప్పి కొడాలి నాని గారు వీడియో పెడుతున్నారు, మరొక వైపు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు, మీరు ఆ ట్రాప్లో పడకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం. ఏం జరుగుతుంది ఏపీలో?